నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో చికెన్ వేస్ట్ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పాటూరు నుంచి దామరమడుగు పల్లెపాలెం వెళ్లే మార్గంలోని చేపల గుంటలను ఈ మాఫియా తమ అక్రమాలకు అడ్డాగా మార్చుకుంది. స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ వ్యర్థాలు వేయవద్దని గట్టిగా హెచ్చరించినప్పటికీ మాఫియాదారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అర్ధరాత్రి వేళల్లో చికెన్ వ్యర్థాలను చేపల గుంటల్లో పడేస్తూ నీటిని, భూములను కలుషితం చేస్తున్నారు. దుర్వాసనతో ఊపిరి పీల్చుకోలేక రోగాలు బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారని, కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పరిధిలోని పాటూరు నుంచి దామరమడుగు పల్లెపాలెం వెళ్లే మార్గంలో ఉన్న చేపల గుంటల్లో అర్ధరాత్రి వేళల్లో అక్రమంగా చికెన్ వేస్ట్ వ్యర్థాలను పడేస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చికెన్ వ్యర్థాలు వేయవద్దని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ వాటిని లెక్క చేయకుండా మా పని మాదే అన్న ధోరణితో చికెన్ వేస్ట్ మాఫియా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ అక్రమ చర్యల వల్ల చేపల గుంటలో నీరు కలుషితమవుతూ చుట్టుపక్కల పంట భూములు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసనతో పాటు వ్యాధుల ముప్పు పెరిగి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత ఫిషరీస్ అధికారులు పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నామమాత్రంగా 1-2 వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేసి మిగతా సమయంలో విచ్చలవిడిగా చికెన్ వేస్ట్ చేపల గుంటలో పడేస్తూ మాఫియాదారులు తప్పించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకొని అక్రమంగా చికెన్ వ్యర్థాలు వేస్తున్న వారిపై కఠిన శిక్షలు విధించాలని, బాధితులైన అధికారులు నిర్లక్ష్యంపై విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.